ఎస్సీ రిజర్వేషన్లు అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించేంత వరకు కూడా టీజీపీఎస్సీ కానీ అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు ఏవి ఉన్నా కానీ వాటన్ని ఫలితాలు కూడా వాళ్ళు ఆపేయాలని చెప్పి కూడా ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా ధర్నా చేస్తున్నారు. మనం ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. బీఆర్ఎస్ నాయకుడు ఉన్నారు మన దగ్గర. నమస్తే అన్న. నమస్తే. ఎందుకు మీరు కూడా వీళ్ళందరికీ కూడా సపోర్ట్ చేస్తున్నారా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరూ కూడా అన్యాయం చేస్తున్నారు అనుకుంటున్నారా? అలాగే టీజీపీఎస్సీ కూడా ఇంత ముందు కూడా బీఆర్ఎస్ హయాంలోనే కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 అవన్నీ కూడా వాళ్ళు ఉద్యోగాలు అనేవి కూడా చెప్పారు, అనౌన్స్ చేశారు. ఇప్పుడు వీళ్ళ ఆధ్వర్యంలో కూడా వీళ్ళు నెట్టుకుంటున్నారు అన్నమాట. దానికి మీరేం చెప్తారు? అయితే ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఫామ్ అయిన తర్వాత తెలంగాణ అసెంబ్లీలో మొట్టమొదటి తీర్మానం చేసినటువంటి తీర్మానమే ఎస్సీ వర్గీకరణ. మొట్టమొదటి అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి ఏకైక మొగోడు చంద్రశేఖరరావు, కేసీఆర్ బీఆర్ఎస్ తరఫున. ఏంటిది? ఎస్సీ సామాజిక వర్గంలో వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు. నిజానికి ఈ రోజున మాదిగల పాలిట దేవుడు కేసీఆర్ గారు. ఎందుకు అని అంటే తెలంగాణలో అసెంబ్లీలో మొట్టమొదటి తీర్మానం ప్రవేశపెట్టిన వ్యక్తి కేసీఆర్ కాబట్టి మాదిగల తరఫున ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి వ్యక్తి. మరి అప్పుడు కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం వల్ల, కేంద్ర ప్రభుత్వంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ స్పందించకపోవడం వల్ల అప్పుడు లేట్ అయినటువంటి అంశం వర్గీకరణ అంశం. మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ముందడికి వచ్చి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పేసి తీర్పు ఇచ్చిన తర్వాత, మన సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చిన తర్వాత అప్పటికప్పుడు అసెంబ్లీ సమావేశం పెట్టి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా బట్టలు చింపుతున్నాడు. ఏమని? అవసరమైతే ప్రత్యేక ఆర్డినెన్స్ అయినా తీసుకొచ్చి మాదిగలకు వర్గీకరణ చేసిన తర్వాతనే నేను ఈ యొక్క నోటిఫికేషన్లు నేను వేస్తాను, మరి ఇంతకుముందు నోటిఫికేషన్లు కూడా వర్తించేలాగా స్పెషల్ అమెండ్మెంట్ తీసుకొచ్చి నేను ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తా అని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా బట్టలు చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి, అసలు నువ్వు మనిషివేనా లేదంటే బురదల బుర్రే పందివా? నీకు అసలు మనిషిగా ఒక మాట మీద నిలబడేటువంటి ఆలోచన కనుక ఏమన్నా ఉండేది ఉంటే అసెంబ్లీ సాక్షిగా మాదిగలకు ఇచ్చినటువంటి హామీని నువ్వు నెరవేర్చు. సిగ్గు లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాదిగ ఎమ్మెల్యేలారా, మీకు ఏమాత్రం సిగ్గు శరం ఉన్నా రాజీనామా చేసి బయటకు రండి. ఎందుకనంటే 30 సంవత్సరాల నుండి సుదీర్ఘ పోరాటం జరుగుతూ ఉన్నది. మాదిగ జాతికి సంబంధించినటువంటి అన్యాయం మీద మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూ ఉంటే కనీసం ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి అసెంబ్లీ సాక్షిగా చట్టం చేస్తున్నామని చెప్పుకుంటూ నాన్చుడు ధోరణి వైఖరి రేవంత్ రెడ్డి నీకు సరైనటువంటి న్యాయం కాదు. కాబట్టి దయచేసి నువ్వు వెంటనే స్పందించి దీని మీద నోటిఫికేషన్ల రిజల్ట్లు అనేది ఆపాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ విద్యార్థి పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంటనే నోటిఫికేషన్లు ఆపేయి, గ్రూప్ 2 రిజల్ట్ కానీ, గ్రూప్ 3 రిజల్ట్ కానీ, గ్రూప్ 4 రిజల్ట్ కానీ మేము ఆపేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు గ్రూప్ 1 రిజల్ట్ అనౌన్స్ చేసినావు కదా, దీన్ని కూడా వాయిదా వేయి. ఇంతకు ముందు చేసినటువంటి రిజల్టులలో కూడా వర్తించే విధంగా నువ్వు అసెంబ్లీ సాక్షి చేసినటువంటి నీ యొక్క హామీ ఏదైతే ఉందో అది అమలైన తర్వాత మాత్రమే, వర్గీకరణ వచ్చి అది అమలైన తర్వాత మాత్రమే నోటిఫికేషన్లు వేసి మరి ఆ రిజల్ట్స్ ఇవ్వాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున ప్రత్యేకంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మిత్రులారా, ప్రధానంగా మాదిగ జాతి మేధావులారా, నాయకులారా, మీరు ఏ పార్టీలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఇప్పుడు గనక మీరు ప్రశ్నించకపోతే, ఇప్పుడు గనక మీరు మాట్లాడకపోతే భవిష్యత్తులో పెద్ద మోసము, పెద్ద కుట్ర జరిగే ప్రమాదం ఉన్నది. ప్రత్యేకంగా నాడు 1931-32లో మరి పూనా ఒడంబడిక నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో గాంధీజీ ఏ విధంగా అయితే మరి అట్టడుగు వర్గాల పొట్టగొట్టిండో, నేడు అదే కాంగ్రెస్ పార్టీ, అదే రేవంత్ రెడ్డి కూడా మరి ఒక్కసారి ఈ యొక్క మాదిగ ఉపకులాల పొట్టగొట్టబోతా ఉన్నాడు. మరి ఎట్లా అంటే మొన్నటికి మొన్న మరి 11,062 టీచర్ ఉద్యోగాలు, డిఎస్సి ఉద్యోగాలు ఇస్తే సుమారు 800లకు పైగా ఉద్యోగాలు రావాల్సింది ఉంటే దాంట్లో ముమ్మాటికి మాదిగలు నష్టపోయారు. మాదిగ జాతి మహిళలు, మరి విద్యార్థులు, నిరుద్యోగులు నష్టపోయారు. నేడు మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా ప్రధానంగా ఆఫీసర్ పోస్టులు నష్టపోతా ఉన్నారు. 563 గ్రూప్ 1 పోస్టులలో సుమారు 51 పోస్టులు కేవలం మాదిగలకే వస్తాయి. మరి గ్రూప్ 2లో 783 పోస్టులలో సుమారు 71 పోస్టులు కేవలం మాదిగలకే వస్తాయి. మరి గ్రూప్ 3లో కూడా 1383 పోస్టులలో మరి మాదిగలకి 125 పోస్టులు వస్తాయి. ఉపకులాలకు కూడా గ్రూప్ 1లో, 2లో, 3లో కూడా ఒక్కొక్క దాంట్లో 10 ఉద్యోగాలు వస్తాయి. ఎట్ట లేదన్నా మాదిగలై 247 ఉద్యోగాలు, మరి వాళ్ళై సుమారు 50 ఉద్యోగాలు. అంటే మాదిగ ఉపకులాలే 300 ఆఫీసర్ ఉద్యోగాలు నష్టపోతా ఉన్నారు. 50 కలెక్టర్ పోస్టులు అంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని భవిష్యత్తులో వాళ్ళ
మొత్తం అడ్మినిస్ట్రేషన్ మొత్తం వాళ్ళ చేతిలో ఉంటుంది. ఈ గొడ్డలు పెట్టు ఈ భవిష్యత్తుకి మాదిగల భవిష్యత్తుకి మాదిగ నిరుద్యోగులకి ఇది పెద్ద గొడ్డలు పెట్టు. భవిష్యత్తులో మళ్ళీ ఇంత పెద్ద నోటిఫికేషన్ రాదు. తెలంగాణ రాష్ట్రం మళ్ళా ఏర్పడ్డా కూడా ఇంత పెద్ద నోటిఫికేషన్లు రావు. భారతదేశంలో మళ్ళా ఒక స్వాతంత్ర పోరాటం జరిగినా కూడా ఇంత పెద్ద నోటిఫికేషన్లు మరి తెలంగాణ ప్రాంతంలో రాదన్న విషయం కూడా మరి బీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో బీజేపీలో ఉండే మాదిగ నాయకులు మరి ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా స్పందించాలి. ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క యూనివర్సిటీ నుండి ప్రతి ఒక్క గ్రామం నుండి స్పందించవలసిన అవసరం ఉన్నది. మరి ఎంఆర్పిఎస్ ఏ పిలుపునిచ్చినా కూడా ప్రత్యేకంగా డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రామ్ తరపు నుండి డాక్టర్ నలిగంటి శరతన్ ఆధ్వర్యంలో డిబిఎస్ఏ కోఆర్డినేటర్ మరి జంగిల్ దర్శన్ గారి ఆధ్వర్యంలో మందకృష్ణ ఏ పిలుపునిచ్చినా కూడా మేము ఈ యొక్క ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన దాంట్లో ఈ ఫలితాలు ఆపి గ్రూప్ 1, 2, 3లకు సంబంధించి ప్రత్యేకంగా ఇన్ని రోజులు ఆగినావు, నువ్వు ఒక్క నెల రోజులు ఆగి పూర్తిగా షమీం అఖ్తర్ ఇచ్చిన ఆ రిపోర్టును తీసుకొని చట్టం అయినాక మరి జనాభా దామాష ప్రకారం నువ్వు ఫలితాలు ఇవ్వాలి తప్ప నువ్వు మునుముందుకు పోయి వాళ్ళ మాటలని వాళ్ళ డబ్బులకి వాళ్ళ మోచేతి నీళ్లు తాగి రేవంత్ రెడ్డి నువ్వు వాళ్ళ మాట ఇంటే కనుక నీ ప్రభుత్వాన్ని మరి కూల్చుడో నీ ముఖ్యమంత్రి పదవి ఊడగొట్టుడో కేవలం మాదిగలు మాత్రమే చేస్తారన్న విషయం కూడా ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మా జనాభా 32 లక్షల నీ జనాభా లెక్కలే చెప్పినాయి కదా. మరి బీసీలు 46% కదా, సుమారు 1,50,00,000 మంది ఉన్నారు కదా. మరి మైనార్టీలు ఉన్నారు కదా, ఎస్టీలు ఉన్నారు కదా. మేమందరం ఏకమైతే నీ ప్రభుత్వం ఉంటుందా అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా ఒక మేధావి విద్యార్థి లోకంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఇకనైనా నీ తప్పుడు బుద్ధిని నీ వంకర బుద్ధిని మార్చుకో. మరి ఒక వివేకం లేకుంటే దామోదర రాజనరసింహ మరి నీకు తొత్తులుగా మారి నీతో చేపిస్తా ఉన్నారు. వాళ్ళకు కూడా తగిన బుద్ధి చెప్పే ఒక పరిస్థితి వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి నగరపాలక మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎంపీటీసీలుగా జడ్పీటీసీలుగా సర్పంచ్లుగా నీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా గెలుస్తుందో అనేది కూడా మీ ఎంఆర్పిఎస్ ఎంఎస్ఎఫ్ డిబిఎస్ నుండి కూడా హెచ్చరిస్తా ఉన్నాం. ఇట్లా ఈ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంత అయ్యేంత వరకు కూడా ఫలితాలని కూడా ఆపాలంటున్నారు. ఇట్లా ఆపితే ఇంకా వేరే విద్యార్థులు కూడా నష్టపోయే అవకాశం చాలా ఉంది. దానికి మీరేం చెప్తారు? అది ఎలాంటి నష్టపోయే అవకాశం ఉండదు. అంటే దీన్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే మాదిగ ఉపకులాలను మాదిగల్ని మోసం చేసేటువంటి కుట్ర అంటున్నాం. అంటే ఒకవైపు దీన్ని 2 కళ్ళ సిద్ధాంతం అంటే కపట నీతి బుద్ధి కనిపిస్తున్నది రేవంత్ రెడ్డికి. ఎందుకు కపట నీతి బుద్ధి కనిపిస్తున్నది అంటే ఒకవైపు అసెంబ్లీలలో కేబినెట్ లో ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూనే మరొక వైపు గ్రూప్ 1 ఫలితాలను ఫలితాలను అనౌన్స్మెంట్ చేసిండు. అంటే ఈ సమాజంలో ఈ మాదిగ సమాజం కావచ్చు, మాదిగ ఉపకులాలు కావచ్చు, సబ్బండ వర్గాలు కావచ్చు మొత్తం కూడా గమనిస్తా ఉన్నాయి. రేవంత్ రెడ్డి కపట బుద్ధితోటి వ్యవహరిస్తా ఉన్నాడు. ఎట్లా కపట బుద్ధితోటి వ్యవహరిస్తా ఉన్నాడంటే మాదిగ విద్యార్థులు ఉద్యోగాలు చేసుకోకుండా చేసేటువంటి కుట్ర ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉన్నది. ఇది సరైనటువంటిది కాదు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఇటీవల కాలంలో మహబూబ్ నగర్ సభలో మాదిగలు డప్పు కొట్టండి అని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. నేను ఎమ్మెల్యేగా గెలిచినా ఎంపీగా గెలిచినా ముఖ్యమంత్రి అయినా మాదిగల ఓట్ల ద్వారానే నేను అయినామని చెప్పేసి చాలా సార్లు రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పారు కదా. మరి మాదిగ విద్యార్థులు వీళ్ళు ఉద్యోగాలు కొట్టుకోవద్దా? మీరు ఇటీవల కాలంలో గ్రూప్ 1 ఫలితాలలో ఏదైతే ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఫలితాలు అనౌన్స్మెంట్ చేశారు కదా, ఒకవేళ మీరు వర్గీకరణను అమలు చేసి మీరు ఉద్యోగ ఫలితాలు విడుదల చేస్తే మాదిగ విద్యార్థులకు మాదిగ ఉపకులాలకు ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. గ్రూప్ 2లో కూడా ఉద్యోగాలలో నష్టపోయేటువంటి అవకాశాలు మాదిగ విద్యార్థులు ఉన్నారు. గ్రూప్ 3లలో కూడా మాదిగ విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. అంటే యూనివర్సిటీ వరకు వచ్చినటువంటి ఉస్మానియా పిహెచ్డి స్కాలర్స్ గా చదువుకున్నటువంటి వాళ్ళుగా యావత్తు సమాజం మొత్తం కూడా మీరు చేస్తా ఉన్నటువంటి 2 కళ్ళ సిద్ధాంతాన్ని మీరు చేస్తున్నటువంటి కపట బుద్ధిని గమనిస్తా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అయ్యా ఓ దామోదర్ రాజనరసింహ గారు, మీరు ఏడ ఉన్నారు? మీరు బయటకు వచ్చి మాట్లాడండి. మొన్నటి వరకు చెప్తా ఉన్నారు కదా డప్పు కొట్టొద్దని అంటా ఉన్నారు కదా, మరి ఇక్కడ ఇంత నష్టం జరుగుతా ఉన్నది, మీరు ఏం చేస్తా ఉన్నారు? అయ్యా ఓ దామోదర్ రాజనరసింహ గారు, మీరు బయటకు వచ్చి మాట్లాడండి. కాబట్టి ఖచ్చితంగా
ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ యొక్క రిజల్ట్స్ ని ఖచ్చితంగా వెనుకకు తీసుకోవాలి. ఏదైతే వర్గీకరణను అమలు చేసిన తర్వాత మాత్రమే ఈ యొక్క ఫలితాలను రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. డిబిఎస్ఏ విద్యార్థి సంఘం పక్షాన డాక్టర్ డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారి పక్షాన, మా స్పోక్ పర్సన్ మాదాన్న పక్షాన, మా ఎంఎస్ఏ విద్యార్థి మిత్రులు సోమశేఖర్ కావచ్చు, కొమ్ము శేఖర్, పల్లెల సుధాకర్ అన్న, అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్ఏ పిలుపునిచ్చినటువంటి ఏ కార్యక్రమంలోనైనా డిబిఎస్ఏ విద్యార్థి సంఘం మద్దతు ఉంటుందని, భవిష్యత్తులో కూడా ఎంఎస్ఎఫ్ తీసుకుపోయేటువంటి కార్యక్రమాలలో మా డిబిఎస్ఏ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తా ఉన్నాను. జై భీమ్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.